2024 సెప్టెంబర్ 26 రోజు నేను ఎంఆర్ స్టడీ సర్కిల్ తరపున యూట్యూబ్ ఫంక్షన్ జరిపినాను. ఇదే కర్నూలు బిర్లా గేట్లో. ఆ రోజు ముఖ్య అతిథిగా మనకి మన్సూరుద్దీన్ సార్ గారు వచ్చి మనకు ఏ విధంగా సాయం చేయాలన్నా, మీ కష్టంలో ఉన్న ప్రతి ఒక్కరు నా వంతు ఏ సాయం అయినా నీకు ఎప్పటికైనా చేస్తాను అని సార్ ఆ రోజు ప్రోత్సాహంతో చెప్పినప్పుడు నాకు ఆ రోజు ఉన్నది 0 సబ్స్క్రైబర్సే. బట్ నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను 1000 సబ్స్క్రైబ్ జరిగినప్పుడు వెంటనే సార్ని ఇన్వైట్ చేయాలని నేను అనుకున్నా. ఆ రోజు గత 6 నెలల తర్వాత ఈ రోజుగా మారింది. నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు వచ్చినందుకు. నమస్కారం సార్, మా అందరికీ మీ యొక్క జర్నీ ఏ విధంగా, మీరు ఈరోజు ఇంత మంచి పొజిషన్లో ఉండడానికి గల కారణమైన జర్నీ ఏ విధంగా స్ట్రగుల్స్ పడ్డారు, డైలీ ఎన్ని అవర్స్ చదివేవాళ్ళు అనే దాని గురించి మా అందరికీ తెలియజేయండి సార్. సార్ నాది నేటివ్ ఆఫ్ కడప టౌన్. నాది మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. మా ఫాదరు కానిస్టేబుల్ ర్యాంక్ నుండి సిఐగా రిటైర్ అయ్యారు. నాకు నాకు చదువుకునే రోజుల్లో మా ఫాదర్ రిటైర్ అయ్యారు. ఆ రోజుల్లో నాకు బాగా గుర్తుంది. అప్పుడు ఈ సెల్ ఫోన్లు అంతా, టీవీలు అంతా ఏం లేవు. అప్పుడు కడపలో మేము చదువుకునేది విద్యామందిర్ స్కూల్లో. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చి సెయింట్ జోసెఫ్ కాలేజ్, తర్వాత డిగ్రీ వచ్చి ఆర్ట్స్ కాలేజ్. ఆ రోజుల్లో బీటెక్లో సీట్ కావాలంటే, ఒక బీటెక్ విద్యార్థిగా మనము సీట్ సంపాదించాలంటే ఖచ్చితంగా ఎంసెట్లో ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ వస్తేనే ఆ రోజుల్లో సీట్ ఉండేది. ఇంకోటి కర్ణాటక ప్లేస్లో పేమెంట్ సీట్ ఉండేటివి. ఇప్పుడు మీరు గమనిస్తే కర్నూలు డిస్టిక్లోనే ఒక 40 కాలేజీల వరకు బీటెక్ కాలేజీలు ఉన్నాయి. ప్రతి డిస్టిక్ 40 కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు డిగ్రీ కన్నా బీటెక్లో ఈజీగా సీట్ దొరుకుతుంది. ఇప్పుడు మేము చదువుకునే రోజుల్లో అలాంటి సిచ్యువేషన్ లేదు. డిగ్రీ అయిపోయింది. అయిపోయినంత అనుకోని సంఘటనలుగా ఇక్కడే శ్రీజుబ్లీ కాలేజ్లో బీఈడీ ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాసినంత నాకు స్పోర్ట్స్ కోటా కింద, ఎన్సీసీ కోటా కింద, ప్లస్ మామూలుగా 3 కోటాల కింద నాకు బీఈడీలో సీట్ వచ్చింది. తర్వాత ఉదయము మార్నింగ్ 6:30కి పోవడము, గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడిని, అథ్లెటిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్ళా సండే రోజు వస్తే ఎన్సీసీకి పోయేవాడిని. నేను వచ్చి బీఎస్సీ ఎంపీసీ గ్రూప్ చేశాను. అప్పుడు ఆ టైంలో మాకు రిపబ్లిక్ రేట్గా అలో చేయరు. మాకు ఈ 2 చేసుకుంటూ జాబ్ సంపాదించాలి అంటే, మేము చదువుకునే రోజుల్లో ఉద్యోగ సోపానం ఒక బుక్ ఉండేది. ఇప్పుడు వస్తుందో తెలియదు నాకు. ఉద్యోగ సోపానము యూనిక్ అనే ఒక బుక్ ఉండింది. ఇందులో చాలా బుక్ ఉండేది. దాంట్లో ప్రిపేర్ అవుతూ నేను ఒకటి గమనించానేమంటే, మనకు ఒక గోల్, మనం ఉద్యోగం సంపాదించాలి. బ్యాంకులో కానీ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, లేకపోతే ఆర్మీలో తీసుకోండి, లేకపోతే గ్రూప్ 1 తీసుకోండి. ఏదైనా అంటే ఫస్ట్ ఒక గోల్ పెట్టుకోవాలి. నువ్వు దేంట్లో పోవాలనుకున్నావు అనేది గోల్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ గోల్కు ఏం కావాలి? ప్రిపరేషన్స్ ఉండాలి. ప్రిపరేషన్స్ అంటే ఏంది? ప్రిపరేషన్ కావాలి. ప్రిపరేషన్ ఎట్లా వస్తుంది అంటే, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మెటీరియల్. ఎలాంటి మెటీరియల్ సంపాదించాలి, అర్థమెటిక్ ఏం బుక్ సంపాదించాలి, జనరల్ స్టడీస్కి ఏం బుక్ సంపాదించాలి, జీకేకి ఏం బుక్ తీసుకోవాలి, అర్థమెటిక్ ఏం బుక్ తీసుకోవాలి, హిస్టరీకి ఏం బుక్ తీసుకోవాలనేది మనకు ఒక నాలెడ్జ్ ఉండాలి. ప్లస్ ఎవరి దగ్గర పోయి నాలెడ్జ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది అనేది మనం తీసుకోవాలి. అప్పుడే మనము ఫస్ట్ మెటీరియల్ సంపాదించుకోవాలి. నెక్స్ట్ ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. రోజు ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని గంటలు మనం స్టడీ చేయాలనేది చూసుకుంటే, నేను నాకు బాగా గుర్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ కావాలంటే స్కూల్లో పోయి టీచర్గా చెప్తే మనం వాళ్ళకు చెప్పేదాని కోసం బాగా ప్రిపేర్ అవుతాం. ఎందుకు స్కూల్లో 10th క్లాస్ బుక్లో 10th క్లాస్ పిల్లలను, ఇంటర్మీడియట్ పిల్లలను చెప్పాలంటే మనం బాగా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. అందుకని నేను అదే పనిగా స్టూడెంట్స్ చెప్పేవాడిని, పోయి స్కూల్లో పనిచేసేవాడిని, మళ్ళీ ట్యూషన్ చెప్పేవాడిని. ఎందుకంటే మనం వాళ్ళు చెప్పాలంటే మనం డెప్త్ పోవాలి నాలెడ్జ్. ఆ విధంగా పాయింట్ తీసుకొని నేను ప్రతిరోజు ఉదయము 7 లేస్తే సాయంత్రము 11 వరకు అదే స్పీడ్ పోయేది. స్కూల్లో చెప్పేవాడిని, మళ్ళీ ట్యూషన్లో చెప్పేవాడిని, నేను ప్రిపేర్ అయ్యేవాడిని. సాయంత్రము
బాగా గొంతు కూడా నా గొంతు ఇప్పుడు ఎట్లుండిందంటే రోజు 6 గంటలు 7 గంటలు చెప్పేటప్పటికి గొంతు కొద్దిగా సాయం నొప్పి వచ్చేది. దానికోసమని మళ్ళా కొద్దిగా మాత్రలు అవి తీసుకునేవాడిని. అదేవిధంగా మళ్ళీ ఎన్సీసీ స్పోర్ట్స్ చేస్తూ నా యొక్క జీవితంలో సాధించాము. చాలా ఎగ్జామ్స్ రాసాము. నాకు బాగా గుర్తుంది. బెంగళూరు పోయి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జాబ్ వచ్చింది. కానీ వాళ్ళు ఏమన్నంటే 1 మంత్లో నువ్వు 15 కిలోలు పెరిగితే నీకు జాబ్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు నన్ను చూస్తుంటే డబ్బులు చూస్తాను. ఇప్పుడు 100 కిలోలు అంటే ఇప్పుడు 52 కిలోలు నేను బరువు. నేను దానికి వాళ్ళు ఏమన్నా అంటే 15 నెల లోపల 15 కిలోలు పెరుగుమన్నారు. 15 కిలోలు పెరగడం అది ఈజీ కాదు. పెరగడం అంటే ఆ రోజులు సన్నగా ఉండేవాళ్ళము, స్పోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఇక్కడ బీఈడీ చేస్తున్నాడు. బీఈడీ చేస్తున్నప్పుడే ఇక్కడ సివిల్ కాలేజీలో గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఇక్కడ రూములు అప్పుడు మేము చదువుకున్న రోజుల్లో మీరు బిలీవ్ చేయరు, నంద్యాల చెక్ పోస్ట్ ఊరు బయట బీ క్యాంప్లో డాక్టర్స్ కాలనీ లేవు, అన్ని కంపల్సరీ. బీ క్యాంప్ దాటితే ఓన్లీ క్వార్టర్స్ కొన్ని ఉండేటివి. ఆ ఊరు బయట ఉండేది. ఆడ రూమ్ తీసుకొని ఆడ వండుకొని ప్లస్ చదువుకుంటూ సైకిల్, అప్పుడు మోటార్ సైకిల్ అని ఏం తెలియదు మాకు. మోటార్ సైకిల్ ఉన్నారంటే మా సౌకర్యం ఉన్నట్టే. మా డబ్బు ఉన్న వాళ్ళకు మోటార్ సైకిల్ ఉంటాయి. మోటార్ సైకిల్ కాదు, మోపేడు, మా చేతక్, టీవీఎస్ ఎక్సెల్ మళ్ళీ వచ్చింది. అది ఇలా ఆ రోజుల్లో సైకిల్ అంతే, అందరితో సైకిల్ ఉండేవి. బాగా చదివి మళ్ళా ఎగ్జామ్ కొట్టాలంటే దాని ప్రిపరేషన్ ఏం కావాలి అని బుక్స్ పెట్టుకొని రోజు చదవడము, పాయింట్స్ రాసుకోవడము, చదువుకుంటూ 96లో 95లో ఎగ్జామ్ రాస్తే నాకు రాలేదు. అదే చెప్పేది నేను ప్రతి ఒక్కరు కోరుకునేది ఏమంటే, ఒక్కసారి మనం ఫెయిల్ అయితే నిరుత్సాహపడకూడదు. ఎందుకు మనము ఓడిపోయినాము, ఎందుకు మనకు జాబ్ రాలేదు, ఎందుకు మనకు ఇది కాలేదని తీసుకొని దాని రెట్టింపు ఉత్సాహంతో చేయాలి. ఎందుకంటే ఫెయిల్యూర్స్ అది స్టెప్పింగ్ స్టోన్స్ అన్నారు. మీరు గమనిస్తే గజని భారతదేశానికి 99 సార్లు జనయాత్ర చేసి 100సారి గెలుస్తాడు. కూర్చొని ఉంటే ఒక చీమ, అతను ఎత్తాడు, ఒక చీమ తనకన్నా ఎక్కువ బరువుని మోసుకుపోలేదు. చాలా ప్రయత్నం చేస్తే అది ఆ యొక్క ఆహారాన్ని మోసుకుపోయిందని. అదేవిధంగా నేను కూడా 95లో నాకు జాబ్ రాలేదు. 96లో కానిస్టేబుల్ సెలక్షన్ పోయినాను, ఎస్ఐ సెలక్షన్ పోయినాము, టీచర్ ఎగ్జామ్ రాసాం. అన్నీ వచ్చినాయి, అన్ని ఇంటర్వ్యూ వచ్చినాయి, అన్నీ పాస్ అయినా. లాస్ట్ ట్రైనింగ్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ పోయి అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ అయ్యి జాబ్ సంపాదించినాం. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ టీచర్గా ఉద్యోగం చేసాం. పోలీసులో టీచర్ ఉద్యోగం, కానిస్టేబుల్ నుండి ఐపీఎస్ ర్యాంక్ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు కూడా నేను స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఇప్పుడు కూడా నేను పీక్ పోస్ట్గా డిప్లొమాలు చేస్తున్నాను. మెడల్స్ కొట్టాలంటే, ఏమైనా చదవాలంటే మనము దానికి తగ్గట్టు ఫలితముగా మనం చదవాలంటే ఒక పేరు సంపాదించాలంటే హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేయాలంటే కొద్దిగా ఎక్స్ట్రా టైంను మనం కేటాయించాలి. దానికి మీరు గమనించుంటారు, నా రూమ్లో కూడా మీరు గమనిస్తే బుక్స్ ఉంటాయి, చదువుతుంటాను, రాసుకుంటాను. పాయింట్స్ ఇంపార్టెంట్ రాసుకొని మనము ఒక అందరిలో ఒక యూనిక్ అంటే ఏంది, సపరేట్ కనిపించాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. వేరే వ్యక్తి 10 గంటలు చేస్తుంటే మనం 12 గంటలు కష్టపడాలి. అప్పుడే మనం సాధించగలం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గమనించారు, మానవుడి జీవితమే ఒక పోరాటం. ఎందుకంటే నీ పుట్టుకే ఒక పోరాటం. ఎన్నో లక్షల స్పమ్స్ పోతే దాంట్లో నువ్వు ఒక గెలిచి నువ్వు పిండంలోకి దూరినావు. అక్కడి నుంచే నీ యొక్క జీవితము పోరాటమైన జీవితము. చిన్నప్పుడు 10 సార్లు లేస్తావు, పడిపోతావు, దెబ్బలు తోతావు, రక్తం వస్తుంది, మళ్ళీ లేచి నడుస్తావు. పరిగెత్తాలంటే 10 సార్లు గెలుస్తావు. సైకిల్ తొక్కాలంటే 10 సార్లు కింద పడిపోయి మళ్ళీ నువ్వు నేర్చుకుంటావు. అదేవిధంగా జీవితం కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది. మనము ప్రతిసారి ఓడిపోయినామంటే నిరుత్సాహపడకూడదు. మనము గెలిచాలంటే 10 సార్లు తప్పులు చేస్తే 11 సార్లు రైట్ చేస్తాం. అప్పుడే మనం పైకి వస్తాం. ఫస్ట్ టైం ఓడిపోయినామని మనం ఆత్మహత్య చేసుకోవడము, నిరుత్సాహపడకూడదు. మీకు అర్థమైంది కదా. కనుక దాన్ని మనము ఎప్పుడైనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు గమనిస్తే అంబేద్కర్ గారు ఆయన జీవిత చెప్తారు. ఫారిన్లో ఆయన లైబ్రరీ పోతే ఉదయం 8 గంటలకు ఓపెన్ అవుతుందంటే పోయి 6 గంటలపై గేట్లో కూర్చొని చదువుకున్నాడు అంటాడు. ఆయన అంటాడు లైబ్రరియన్,
నేను ఏ రోజు ఈయననే ఫస్ట్ చూసేవాడిని. ఎప్పుడు రావడానికి చూస్తే ఇప్పుడు ప్రతిసారి నేనే ఓడిపోయానని ముందర వచ్చి ఫస్ట్ రావడము లాస్ట్లో పోవడం, అంటే అన్ని బుక్స్ చదివాడు, ప్రిపేర్ అయ్యాడు అని చెప్తారు ఆయన. ఎందుకంటే ఆయన చదివిన డిగ్రీలు, చేసిన స్కాలర్ వర్క్ ఎవరు చేసినారు. అందుకోసం ఆయనకు ఒక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రూపకర్తగా ఆయన పెట్టి తయారు చేశారు అంబేద్కర్ గారిని. మనకు అంబేద్కర్ గారిని ఒక ఆదర్శం తీసుకోవాలి. ఆ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనము క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా దేశాల నుంచి తీసుకొచ్చి ఒక భారతదేశ డెమోక్రసీ ఈరోజు ఉందంటే భారతదేశంలో అన్ని మతాలకు యూనిటీ అండ్ డైవర్సిటీ అంటారు. అంటే చాలా మతాలు ఉన్నాయి, అందరూ కలిసిమెలిసి మనం అన్నదమ్ములుగా ఉన్నామంటే ఆ రాసినటువంటి రాజ్యాంగము, ఆ రాసినటువంటి స్ఫూర్తి, ఆ రాసినటువంటి ఆర్టికల్స్, రైట్ టు ఫ్రీడము ఇవన్నీ ఉన్నాయి. రైట్ టు ప్రిన్సిపల్స్, ఈక్వాలిటీస్ ఇవన్నీ తీసుకుంటే రైట్ టు ప్రిన్సిపల్స్ ప్లస్ హ్యూమన్ రైట్స్ ప్లస్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ గమనిస్తే మనము ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితో మనం ముందుకు పోవాలి. ప్లస్ రెండవది, మనము ఒక గోల్ రీచ్ కావాలంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయినాము. ఇప్పుడు మనుషుల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఒకటి ఏకసంక్రాంత గ్రహి ఉంటారు, ఒకసారి వింటానే గుర్తుండిపోతుంది, వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. అలాంటి వాళ్ళు వచ్చి మనం చెలగొడతారు. అతను గుర్తుండిపోతుంది, వచ్చి మనం చెలగొడతాడు. కొందరు ఉంటారు 2 సార్లు చదివితే గుర్తొస్తుంది, ఒకసారి కొందరైతే 10 సార్లు రాస్తే గుర్తొస్తుంది. మనం 10 సార్లు రాసే వాళ్ళతో వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు వచ్చి ఏది గుర్తుపెట్టుకుంటారు, వచ్చి మనకు డిస్టర్బ్ ఇస్తారు. అలాంటి వాళ్ళు మనం డిస్టర్బ్లో పడకూడదు. మనం హార్డ్ వర్క్ చేస్తే పైకి వస్తాం. ఎగ్జాంపుల్ మీరు చూస్తే రీసెంట్గా సినిమా వచ్చింది, ఇంటర్ఫెయిల్ సినిమా వచ్చింది. అది ఒక ఆదర్శమైన సినిమా అది. ఎందుకంటే దాంట్లో మీరు గమనిస్తే ఐపీఎస్ అని కొట్టేదానికి చాలా కష్టపడతాడు. బాత్రూమ్ కడిగినాడు, మిషన్లో పనిచేశాడు, టీ కప్పులు ఎత్తినాడు. ఫస్ట్ అటెంప్ట్లో కాడు, ఫస్ట్ అటెంప్ట్లో 1/1 రాసి వస్తాడు ఎస్ఏ రైటింగ్లో, సెకండ్ అటెంప్ట్లో రాడు, థర్డ్ అటెంప్ట్లో హీ సక్సెస్, లాస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతాడు. కనుక మనము ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పైకి రావాలంటే హార్డ్ వర్క్, సరైన పద్ధతిలో హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అని కాదు, సరైన పద్ధతిలో హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు ఆయన చెప్తాడు ఇంటర్ఫెయిల్లో ఒక క్వశ్చన్ అనుకుని క్వశ్చన్ రాసి వచ్చేస్తాడు బయటికి వచ్చి, నేను బాగా రాసి అంటారు ఇది కాదు ఇది కదా అంటే అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు. అంటే ఆ తప్పులను సరిదిద్దుకొని ఎంత షార్ట్ టైంలో మళ్ళీ ఫ్రెండ్తో పోతాడు. ఆయన ఐఏఎస్ వాళ్ళు కరెక్ట్ ఉంటాడు. ఆయన అందులో వెళ్ళి ఏమైనా ఇంటర్వ్యూ ఎట్లా అవుతాడు అని అడుగుతాడు, ఏం ఎట్లా రాస్తావు అంటే ఆయన చెప్తాడు, ఇన్ని నిమిషాల్లో నువ్వు పాస్ అయినావు, ఇన్ని నిమిషాలు నువ్వు రాసిన ఎగ్జామ్ అన్నప్పుడు అర్థమవుతుంది ఆయనకు ఎంత ఫాస్ట్ రావాలి, ఎన్ని బిట్లు ఎన్ని వర్డ్స్ నువ్వు కరెక్ట్ చేసుకోవాలి అని రాస్తాడు. అది మనం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లక్షల మంది రాస్తారు, వేల మంది రాస్తారు. నువ్వు దాంట్లో ఎట్లా ప్రిపేర్ కావాలో ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ అర్థమెటిక్ ఉంది, ఫస్ట్ మనం పోతానే టైం ఉన్నప్పుడే మనం ఏబిసిడి రాసుకొని దానిపైన 1 2 3 4 5 రివర్స్లో 1 2 3 4 రాసుకుని ఉంటే మనం చాలా వరకు లెటర్స్, మనం కొన్ని వర్డ్స్ అనేది బిట్లు ఈజీ అయిపోతుంది. నేను బి అంట. దానికి ఏం కావాలి మనకు 7th క్లాస్ నుండి 10th క్లాస్ వాళ్ళ బుక్స్, మ్యాథమెటిక్స్ అర్థమెటిక్ అవసరం ఉంది, అదే బయాలజీ అవసరం ఉంది, ఫిజిక్స్ అవసరం ఉంది, హిస్టరీ అవసరం ఉంది, ఎన్సీఆర్టీ బుక్స్ తెచ్చుకోవాలి. మనం ఓన్లీ బిట్ చదువుకుంటే కాదు, మనం ఫస్ట్ నాలెడ్జ్ పెంచుకున్నామంటే ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఇప్పుడు నా 10th క్లాస్ వచ్చి 87, ఇప్పుడు కొన్ని బిట్లు నేను చెప్పగలను, ఎందుకంటే సబ్జెక్ట్ వైజ్ నా మైండ్లో ఉంది కాబట్టి. కానీ మనము ఓన్లీ మ్యాథ్స్ ఫాలో చూసుకున్న పోతే రాదు, ఎప్పుడు రాదు, మనసులో ఎక్కదు, గుర్తుండిపోతే మర్చిపోతాం, కన్ఫ్యూజ్ అయిపోతాం. అదే నువ్వు సబ్జెక్ట్ వైజ్ చదువుకున్నావు అనుకోండి మనకు మైండ్లో ఉండిపోతాం. కనుక నేను కోరుకునేది ఒకటి, మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు, కనీసము ప్రతి ఒక్కరు ఆ గ్రూప్లో జాయిన్ కావాలంటే ఫస్ట్ నేను నా రిక్వెస్ట్ ఏమంటే ఒక 100 రూపాయలు 5 రూపీస్ పెట్టండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కోర్స్ చేస్తున్నాను, నేను అని ఫ్రీ ఇవ్వచ్చు, 3000 రూపాయలు కట్టాం. ఒక ఇన్స్పెక్టర్గా ఉండి దానిలో 150 మంది జాయిన్ అయినాం. రోజు డైలీ 9 to 10 మాకు ఆన్లైన్ క్లాస్ నడుస్తుంటుంది. కనుక అంటే చాలామందికి మనసులో ఏముంటుందంటే ఫ్రీగా వచ్చేది ఫ్రీగా ఉండటం అంటే ఉంటుంది అనిపిస్తుంది. కనుక మనము ఒక 500 రూపాయలు పెట్టండి, 500 రూపీస్ పెట్టి ఒక కోర్సు స్టార్ట్ చేసి వేరే వాళ్ళు జాయిన్ కావాలంటే అది మీరు మాత్రమే ఆ 500 రూపీస్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆ కోర్స్ ఇవ్వండి, వాళ్ళ మెటీరియల్ దాంట్లో పెట్టండి. ఆ మెటీరియల్ కూడా మనం ఎవరు కాపీ చేసుకోకుండా పెడితే చాలామంది పైకి వస్తారు. అప్పుడు మీకు కూడా
తీసుకునేవాడు కూడా ఇంట్రెస్ట్ తీసుకుంటారు. లేకుంటే ఫ్రీగా వచ్చేదానికి దానికి ఇంట్రెస్ట్ పట్టులే ఆలోచించి ఒకటి అది మీది ఒకటి తయారు చేయండి. దాంట్లో ఖచ్చితంగా మీ పైకి వస్తారని ఆశిస్తున్నా. ఇప్పుడు 1000 మంది అయ్యారు, అది 1,00,000 మంది కావాలని కోరుకుంటున్నా. అర్థమైంది కదా. అదేవిధంగా మెటీరియల్ అనేది వాళ్ళకు జరిగి మీరు ఒక ప్రింట్ చేసి వాళ్ళకు సప్లై కూడా చేయండి. ఈజీ మెథడ్స్, షార్ట్ కట్స్, ఏ విధంగా అర్థమెటిక్లో షార్ట్ కట్స్, ఏజ్ ఉంటుంది, ఏజ్ గ్రూప్ ఎట్లా కనుక్కోవాలనేది, రిలేషన్షిప్ ఉంటుంది, ఇవన్నీ అర్థమెటిక్లో మళ్ళీ స్కెచ్లు ఉంటాయి. ఆ స్క్వేర్ మారితే ఎట్లా వస్తుందని, ఇవన్నీ డైస్ అంట, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను కనుక ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే ప్రజెంట్ జీకే, జియోగ్రఫీ ఇట్లా ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే కొన్ని ఏ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చదువుకోవాలి. ఐరన్ ఏజ్, మన నెక్స్ట్ స్టోన్ ఏజ్, ఐరన్ ఏజ్, మిడివల్ ఏజ్, కాపర్ ఏజ్, గోల్డెన్ ఏజ్, నెక్స్ట్ డైనాస్టీస్, ఏది మొఘల్ డైనాస్టీలో వచ్చింది, ఖిల్జీ డైనాస్టీలో వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ కృష్ణదేవరాయల డైనాస్టీలో వచ్చింది, చోళాసు, కాకతీయాసు, ఇవన్నీ మనము ఆ డైనాస్టీ గుర్తుపెట్టుకుంటూ వస్తే మనకు ఈజీ అవుతుంది. మన బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వచ్చారు, బ్రిటిష్ వాళ్ళ 200 years ఏ విధంగా నడిచింది, వాళ్ళు ఏం చేశారు, ఎవరు ఏం వర్క్ చేశారు, మన ట్రైల్ సిస్టమ్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎప్పుడు వచ్చింది, అట్లా ఫిజిక్స్లో తీసుకుంటే మనము ఏ విధంగా మనకు ఫిజిక్స్లో బ్లడ్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఇవన్నీ మనం డిఎన్ఏ అంటే ఏంది, ఇవన్నీ మనం చూసుకుంటూ పోతుంటే మనం పైకి రాగలం. అప్పుడు మనము ఈజీగా ఎగ్జామ్లో ఓవర్టేక్ చేయగలం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.